సార్ మీరు ఎవరిని ప్రేమించలేదా సార్ ఇండస్ట్రీలో? అంటే 19 ఏళ్ళకి వచ్చారు కదా ఇండస్ట్రీకి. అవును, ఉన్నాయి అప్పుడు ఉండింది ఎఫ్ఐఆర్లు. ఒక నేను ఆవిడ వాణి విశ్వనాథ్ గారు పెళ్లి చేసుకుందాం అనుకొని భలే దంపతులు అప్పుడు దీనికి కూడా వెళ్ళిపోయాం. ఏది వాళ్ళ కేరళలో గురువాయూర్ పెళ్లి చేసేసుకుందాం అన్నప్పటికీ 1 ఇయర్గా ఉంటున్నాం, తిరుగుతున్నాం అని. మొదట్లో బాగానే అంత హ్యాపీగా ఉంది. ఈ సినిమా లేడీస్ దగ్గర హ్యాపీ ఏంటంటే డబ్బులు మన జాగ్రత్తగా వాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళకి కావాల్సినట్టు చక్కగా మాట్లాడి ఇలాంటి మాటలు చెప్పి, ఆవిడకి వాళ్ళ నాన్నగారు మంచి కవి, ఆవిడ బాగా మాట్లాడుతుంది. ఆవిడ కూడా గురువాయూర్ వెళ్ళిపోయాం పెళ్లి చేసుకుందామని. గుడి తెరవల ఏంటంటే ఆ రోజు సూర్యగ్రహణం, వెనక్కి వచ్చేసాం. గుడి లేదుగా, అందుకని చేసుకోవాలి. అలా ఇంకో 2 అలాంటివి ఉంటే అక్కడ దాకా వెళ్ళి ఇంకా అయిపోయింది అనుకుంటే అవదు. దానికి మీరు ఏమన్నా ఎందుకు అవ్వలేదని ఆలోచించారా? ఆలోచిస్తే సినిమాలు రాయలేం, అంత ఆలోచిస్తే. తనతో వెళ్ళాం ఆ రోజు. అంటే బాధపడరా అయ్యో కాలేదే అని? ఆ బాధపడ్డమేగా. అలా మీ లోపల గుండె ఉంది, ఆ గుండెకి పచ్చిగా ఆరకుండా ఒక కత్తితో గీత పడిపోయి ఆ రక్తం కొంచెం 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 కారుతూ 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 సచ్చేవరకు కారుతూ ఉండడమే బాధ. ఆ బాధే కవికి ఉండేది. ఆ బాధ వ్యధ కలిపితేనే ఆ వేదన, ఆ వేదనే నా సాధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చెప్పారు సార్. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఇంత నిజాయితీగా పైకి చెప్పడం అన్నది చాలా మందికి ధైర్యం వస్తుంది. జీవితంలో బోర్డు జరుగుతుండే కదా సార్, అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక ధైర్యం కావాలి కదా మనకి. అది మీరు భలే భలే అందంగా చెప్పారు. సో అయితే పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయారు. పాప బీటెక్ చేసింది చెన్నైలో ఎస్ఆర్ఎంలో, ఇప్పుడు వర్క్ ఎట్ హోమ్ చేస్తోంది బెంగళూరుకి. బాబుకి మ్యారేజ్ చెయ్యాలి ఇప్పుడు. ఆ ప్రయత్నమే దీర్ఘంగా చెప్తాను. అంతకంటే నేను ఆశించలే. ఎవరితోనో చెప్పుకుంటే ఇప్పుడు మా గురుగారు సత్యానంద గారు అమెరికా వెళ్తున్నప్పుడు మా వాడిని తీసుకెళ్ళి ఇలా వెళ్తున్నాడు అని చాలా ఆనందపడ్డారు. చాలా గొప్ప పని చేసేవయ్యా, మన సినిమా వాళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లుగా వాడిని కెమెరా డిపార్ట్మెంట్లో చేర్పించి చాలా మంది సార్ అంటే స్ట్రగ్లింగ్ స్టేజ్ తయారైపోతారు. ఎందుకు అలాగా? చదువు లేకుండా మనదే అది. మా ఇంట్లో సినిమా ఒక్క షీల్డ్ ఉండదు. మెడ్రాస్లో నాకు ఇంకో ఇల్లుంది, అక్కడే కొన్ని రోజుల నుంచి అక్కడే అన్నీ రాజబహదూర్ అని ఉన్నాడు అక్కడ. ఎవడైతే షీల్డ్ తయారు చేశారో వాడికే ఇచ్చేసి ఏవో డబ్బులు వస్తూ తీసేసుకున్నాను. ఒక్క సినిమా వాతావరణం అనేది ఉండదండి, అసలు ఉండదు. ఒకే ఒక ఫోటో ఉంటుంది మా ఇంట్లో. శివాజీ గణేశన్ బంగారు కుటుంబం సినిమాకి నాకు అవార్డు ఇచ్చేది. నాకు ఇష్టం శివాజీ అంటే, అంతే తప్ప సినిమా అనేది లేదండి. ఇది కేవలం మీకు ఒక వృత్తి, ప్రవృత్తి, అన్నీ కూడా అన్నీ ఇదే. ప్రాణం తీసే విషయం అన్నీ సినిమానే. అయితే కష్టాలు బాధలు మీరు సినిమా కష్టాలు చూడలేదు, చూసినా వాటిని దులుపుకుపోయారు. చూడలేదు. సినిమా కష్టాలు ఏముంటే ఎందుకు? 82లో బాలచంద్ర రమ్మంటే వెళ్ళాను నేను విజయవాడ నుంచి ఎస్ఆర్ఆర్లో చదువుకొని. అసలు మా లెక్చరర్లే ఎలా ఉండేదంటే, నాకు నిన్న లెసన్ చెప్తే మరుసటి రోజు ఇది ఈరోజు లెసన్ చెప్పండి, ఎకనామిక్స్ ఆప్టిమమ్ థియరీ ఏంటి మాల్తూజియన్ థియరీ చెప్పండి అని. నెక్స్ట్ నెక్స్ట్ నువ్వు వద్దులు, నువ్వు ఎలాగో సినిమాకి వెళ్తావుగా, నెక్స్ట్. లెక్చరర్లే నన్ను అడిగేవాళ్ళు కాదు. ఇది విధి రాసిన రాతే అంతే. వాళ్ళు కాలేజీ డేస్లోనే ఇంకా అలా ఏంటి, ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తే డ్రామాలో వేసామండి. ఏదైనా గొడవ వెళ్తే ఈయన హనుమారెడ్డి గారిని ప్రిన్సిపాల్ ఉండేవాడు. ఆయన ఏమయ్యా చదువుకుంటేనే కదా రేపు బాగుపడతారు, అతనంటే అలాగో సినిమా ఫీల్డ్కి వదిలేసాయి ఏంటో అసలు ఇక వెళ్ళకపోతే కొడతారేమో అన్నట్టుగా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకురా ఇంకా ఇక్కడే తిరుగుతున్నా, మెడ్రాస్ ఎక్కువ బండి అని. అదే జీవితం ఇచ్చే ప్రోత్సాహం అది. అంతే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా వాచ్మ్యాన్ కాలేజీలో వాచ్మ్యాన్ అడిగేవాడు నన్ను, ఏదో ఒక ఇంటర్ కాంపిటీషన్స్, బయట వేసే నాటకాలు, ఎప్పుడూ రిహార్సల్స్. రూమ్ నెంబర్ 23 అని SRNC గవర్నమెంట్ కాలేజీలో విజయవాడలో. అయ్యా సంవత్సరం పొడుగుతా ఎప్పుడు రిహార్సల్స్ చేస్తానే ఉంటారు, ఎప్పుడు చదువుకుంటారు, ఎట్టా బాగుపడతారా మీరు? ఇట్లా బాగుపడ్డారన్నమాట. అంటే నువ్వు ఈ మాట అడిగా కుదరామయ్య,
నీ ఆశీస్సులే నన్ను సినిమా వాడిని చేస్తుంది. ఏం సినిమాలయ్యా, పోస్టర్ గోడకు అతికేస్తున్నాడు, నిమిషాలు సింపేస్తున్నారు వాడు. అలా నా ఇదినే అది. మెడ్రాస్ వెళ్ళాను, వెళ్ళి బాలచంద్ర గౌడ్ని కలిశాను. ఆయన ఏదో ప్రాజెక్ట్ అన్నారు, వెళ్ళడం రావడం. ఆఫీస్కి వెళ్తే ఆ టైంలో ఉంటే భోజనం పెట్టేవాళ్ళు, మనకేమో ప్రెస్టేజ్ ఉంటుంది చదువుకున్న వాళ్ళం కాబట్టి వచ్చేసేవాళ్ళం.